సభా కార్యక్రమాన్ని నడపాల్సిందిగా ఆయన ఆహ్వానిస్తున్నాను. ముందుగా 1980లో ఈ రాష్ట్రం గాఢాంధకారంలో ఉన్నప్పుడు, అవినీతి రాజ్యం ఏలుతా ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేని సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ సమస్యలన్నింటినీ కూడా నిర్మూలిస్తానని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈ దేశమంతటా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తెలియజేస్తాను అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించిన శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి నడుం బిగించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా మన రాష్ట్రంలో రౌడీలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీదకొచ్చి నిరసన కార్యక్రమం చేశామంటే అరెస్టులు చేస్తూ ఉన్నప్పుడు, అయ్యా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇవ్వండి అంటే కేసులు పడతా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి నేనున్నాను అని చెప్పి మనందరి ముందుకి వచ్చి యువగలం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారికి, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదే రకంగా స్టేజ్ మీద ఉన్న నాయకులకు, స్టేజ్ ముందున్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతా ఉన్న అంశం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, వెనకబడిన ప్రాంతాలపై చర్చ. ఇందులో భాగంగా రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ డిక్లరేషన్ మీద రాయదుర్గం ఎమ్మెల్యే గారు శ్రీ కాల్వ శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.